ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారాన్ని కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమంపై బుధవారం అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయం నుండి మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఆర్టీఓలు, జెడ్పీ సీఈఓ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల డిసెంబర్ 7 వరకు ప్రతిరోజు 2 మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రంలో కార్యక్రమాలను ఇస్తున్నారని, జిల్లాలో 2 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 మండలాలు, మున్సిపాలిటీలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంతో సహా కవర్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు షెడ్యూల్ అధికారులు అందరికీ ముందే పంపించడం కాకుండా జిల్లా కలెక్టర్ మంగళవారం ప్రజాపాలన కళాయాత్ర ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించిన విషయమై తెలిసిందేనని అన్నారు. ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమానికి గ్రామాలలో, మండలాలలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని, అదేవిధంగా ఈ విషయాన్ని డివిజన్ స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించాలని కోరారు. కళాకారులు ప్రదర్శన ఇచ్చేందుకు చక్కని వేదికను గుర్తించాలని, రాత్రి సమయంలో మండల కేంద్రంలో ఇచ్చే కార్యక్రమానికి సరి అయిన విధంగా లైట్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, కళాకారులకు అవసరమైన వసతిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిపిఆర్ఓ యు వెంకటేశ్వర్లు